హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నేను ఒక కుకింగ్ వీడియో పెడుతున్నా, లాంగ్ వీడియో అదిని. ఈరోజు నేను ఫిష్ జ్యూస్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను చాలా వీడియోస్ యూట్యూబ్లో ఎతికాను ఫిష్ జ్యూస్ అలా చేయడం అని. జ్యూస్ అంటే మామూలు కర్రీ అండి, అంటే మనకి పుల్లయకుండా పులుసు కాకుండా కర్రీ. అది చూస్తే నాకు అస్సలు ఒక్కటి మంచిగా దొరకలే, అంటే ఎక్కువ లేవు, చాలా తక్కువే ఉన్నాయి. అన్నిట్లో పులుపేసినవే ఉన్నాయి. సో ఎందుకు మనమే పెట్టకూడదు అని ఇంకా ట్రై చేశాను. ఇదైతే చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, బట్ నాకైతే నచ్చింది. ట్రై చేసి చూడండి. అండ్ ఇక్కడ నేను ఫిష్ ఏమో లీషియస్లో ఆర్డర్ పెట్టుకున్నా. మామూలుగా అయితే లీషియస్లో మనకి కొత్త నెంబర్తో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, ఐ మీన్ లాగిన్ అయితే 50% ఆఫ్, లేకపోతే 200 క్యాష్ బ్యాక్ అన్నిట్లో ఉంటాయి. అన్ని యాప్లో ఉంటాయి. సో అలానే కొత్త నెంబర్తో లాగిన్ అయ్యి నేను ఆర్డర్ నేను పులుసు చేస్తే పచ్చివే వేసేస్తాను ఫిష్లు. బట్ నేను ఇక్కడ కర్రీ చేస్తున్నా, కొద్దిగా కొత్తగా చేద్దామని నేను ఏం చేశానంటే ఫస్టే ఫిష్ని జస్ట్ అంటే లైట్గా ఫ్రై చేశాను. ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ నార్మల్గా ఫ్రై చేశాను. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూస్ చేశాను. మస్టర్డ్ ఆయిల్లో ఫిష్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నూనె కూడా ఎక్కువ అవ్వదు. సో కొద్దిగా ఆయిల్తోనే మంచిగా ఫ్రై అవుతుంది. సో మస్టర్డ్ ఆయిల్తోనే మొత్తం ఫిష్ కర్రీ చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు ఎప్పుడైనా మస్టర్డ్ ఆయిల్ ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఫ్రైస్కి వాటికి బాగుంటుంది అండ్ మంచిది కూడా హెల్త్కి అది. అండ్ ఇక్కడ నేను మంచిగా ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఏగిపోయాక నేనేమో అవి గ్రైండ్ చేసేసాను. ఆ పేస్ట్ ఏమో ఆయిల్లో ఫ్రై చేశాను కొద్దిగా. ఆల్రెడీ మనం ముందే ఫ్రై చేసాం కాబట్టి అంత అవసరం లేదు ఫ్రై చేయడం. సో ఇక్కడ జస్ట్ ఆయిల్లో వేసేసి లైట్గా ఫ్రై చేశాను. అండ్ నాకు ఈ తపేలా నేను కోటిలో తీసుకున్నాను, 150కి వచ్చింది. ఇంకా తపేలా 150కి వచ్చిందో లేదో కానీ దాని డబ్బులు అయితే వచ్చేసింది. ఫుల్గా వాడి 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 వదిలేశాను. కాకపోతే ఏంటి అంటే 150 అయినా పల్చగా ఉంది. సో మాడిపోకుండా మనం అక్కడే ఉండి చూసుకోవాలి, లేకపోతే కిందన అడుగు అంటేస్తుంది పల్చగా ఉండడం వల్ల. అండ్ ఇక్కడ నేను కారం వేసుకున్నా. కారం వేసేటప్పుడు ఏమని, మసాలా వేసేటప్పుడు ఏమని బాగా వేపుకోవాలి, లేకపోతే అదొక టైప్లో స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ పోవాలంటే మనం మంచిగా వేపుకోవాలి. ఎప్పుడైనా ఇలా పేస్ట్ కానీ ఏమైనా చేసుకుంటే అది మంచిగా వేపాలి, లేకపోతే మనకి లాస్ట్లో కర్రీ ఒక టైప్లో స్మెల్ వస్తుంది. ఆ స్మెల్తో మనం తినలేం. ఇక్కడ నేను అలా లైట్గా ఫ్రై చేసుకొని అందులో వాటర్ వేసుకుంటున్నా. వాటర్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నా. ఎప్పుడైతే ఆయిల్ బయటకు అది అలా వస్తే మనకి ఫ్రై అయిపోయి మంచిగా వేగినట్టు, స్మెల్ కూడా ఉండదు. సో టమాటా ఆనియన్ మంచిగా వేపుకోవాలి ఎప్పుడైనా. అది నార్మల్ కర్రీ కన్నా ఇలా గ్రైండ్ చేసుకునే దానికైనా. నేను పులుసు కూడా ఇలానే పెడతా. ఇక్కడ ఇదే స్టేజ్లో నేను చింతపండు రసం వేసుకుంటా. చింతపండు రసం బాగా మగ్గిపోయాక అప్పుడు ఫిష్ వేసేసి బాయిల్ అయిపోయాక, పచ్చి ఫిష్ కాబట్టి ఒక 10 మినిట్స్ అలా బాయిల్ అయిపోయాక నేను అందులో బెల్లం వేస్తా, చిన్న బెల్లం. సో మనకి మంచిగా టేస్టీ అనిపిస్తుంది. చాలామంది బెల్లం వేయరు, బట్ టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. నేను ఫస్ట్లో వేయపోతుండే, బట్ ఇప్పుడు వేస్తున్నా. అండ్ ఇక్కడ నేను గరం మసాలా వేసుకున్నా. అంటే గరం మసాలా కాదు, చికెన్ మసాలా. నాకు ఈ మసాలా ఆ మసాలా ఏముండదు, ఏముంటే అది వేసేస్తాను. చికెన్ మసాలా కూడా నాకు ఎందుకు అనిపిస్తుంది అన్నీ ఒకటే కదా, బయట నుంచి తెచ్చేటప్పుడు కొత్తగా ఏమి నాకు ఫ్లేవర్ అయితే కనిపించట్లేదు, జస్ట్ కలర్ చేంజ్ ఉంటుంది అంతే, మటన్కి, చికెన్ మసాలాకి, ఇవన్నిటికి. సో ఇక్కడ నాకు చికెన్ మసాలా ఉండేది, అది వేసేసుకొని ఇంకా మిర్చీలు కొద్దిగా కోసేసి అవి వేసుకున్నా. నేను ఒక వీడియోలో ఎప్పుడో చూశాను, అంటే పెళ్ళైన కొత్తలో ఒక వీడియో చూస్తే అందులో ఏం చెప్పాడంటే, మిర్చి ఎప్పుడైతే కొద్దిగా ఉడికిపోయేటట్టు ఉంటే ఫిష్ కూడా ఉడికిపోయేటట్టు అని, అంటే పచ్చి ఫిష్. సో నేను ఇంకా అదే కంటిన్యూ అయిపోతా. ఎప్పుడు కూడా బాగా ఎగిపోయాక వాటర్ వేసే ముందు వాటర్ వేసేసి అందులో టేస్ట్ కొద్ది చూసేసి అప్పుడు ఫిష్ వేసేస్తాను. వాటర్ బాయిల్ అయ్యాక ఫిష్ వేసేస్తాను. ఇక్కడ అదే చేశాను నేను. అండ్ నేను ఈ తప్పల్లా చెప్పాను కదా కోటీలో తీసుకున్నాను అని, అక్కడ చాలా బాగున్నాయండి. బట్ నాకేందుకు డౌట్ వచ్చిందంటే మళ్ళీ మాడిపోతాయేమో, ఇంత తక్కువ రేట్కి వస్తున్నాయేమో, చీప్గా ఉన్నాయేమో అని. అంటే అంత తక్కువ రేట్కి ఇచ్చినా మనకి డౌట్ వస్తుంది కదా ఏంటి అని. 150కి బాగానే వచ్చింది అనిపించింది. నేనైతే మంచిగా యూజ్ చేసుకున్నా. ఫస్ట్ అయితే దమ్ బిర్యానీ చేశాను, తర్వాత ఏదో ఒక సాంబార్ చేశాను, తర్వాత ఇప్పుడేమో ఫిష్ కర్రీ చేస్తున్నా. ఇది 3rd టైం అనుకుంటా. ఇది కూడా చాలా బాగా వచ్చింది, 3 డిష్లు బాగానే వచ్చాయి.
ఇక్కడ ఇంకా మంచిగా బాయిల్ అయిపోయాక నేనేమో అది ఆల్రెడీ కొద్దిగా ఫ్రై చేశాను కాబట్టి ఇంకా తొందరగానే ఉడికిపోతుంది, పెద్ద టైం పట్టదు మనకి. ఇంకా ఆ ఫిషెస్లో వేసేసుకున్నాను. అండ్ లీషెస్లో కానీ ఫ్రెష్ టు ఫామ్లో కానీ ఫిష్లు అయితే చాలా బాగుంటాయి. మనకి నార్మల్ బయట కూడా బాగుంటాయి, బట్ ఇక్కడ ఎందుకు నాకు ఇంకా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది బయట కన్నా. అందుకే ఇంకా ఇందులో ఆర్డర్ పెట్టుకున్నా. మోర్ ఓవర్ మాకు ఫస్ట్ టైం లాగిన్ అవ్వడం వల్ల ఆఫర్ రావడం వల్లే నేను తెప్పించాను. లేకపోతే మనకి బయటికి ఇంకా యాప్లో అయితే కొద్దిగా రేట్ ఎక్కువే ఉంటుంది, కాస్ట్ ఎక్కువ పడుతుంది. అండ్ మోర్ ఓవర్ పీసెస్ కూడా తక్కువ వస్తాయి మనకి. మాకైతే 300కి అలా 5 పీసెస్ వచ్చాయి. నాకైతే రేట్ అంతగా తెలీదు, అంటే బయట రేటు ఇక్కడ రేటు నేను ఎప్పుడు వెళ్ళి తేను. సో శ్యామ వెళ్ళి తెస్తారు. సో అందుకే నాకు అంత రేట్ల గురించి తెలియదు. సో నాకైతే మంచిగా అనిపించిందని ఇంకా ఆర్డర్ పెట్టేసుకున్నాం. ఇక్కడైతే కర్రీకి ఒక 5 మినిట్స్ జస్ట్ అలా ఆయిల్ బయటకు వచ్చేస్తే అయిపోయేటట్టే. ఇంకా మొక్క ఎలాగో ఫ్రై అయ్యింది కాబట్టి పెద్దగా ఏం ఉడకడానికి పట్టదు. అండ్ ఇక్కడ మంచిగా అయిపోయింది. తర్వాత టేస్ట్ ఇంకా నాకైతే వేడి వేడి అన్నంలో అది జ్యూస్ వేసుకొని తినడం ఇష్టం. ఒడియాలు ఉన్నా మీరు వేసుకోవచ్చు. ఒడియాలు తెలుస్తుందో లేదో నాకు తెలియదు. ఒడియాలు అయితే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీలో. ఒడియాలు కానీ ములంకాడ కానీ వేసుకొని చేస్తారు, చాలా బాగుంటుంది. మా అమ్మ చేస్తుంది ములంకాడ వేసి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నా ఏదో పెద్ద ప్రొఫెషనల్ లాగా. ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది, వేడిగా ఉండడం వల్ల ఇంకా చాలా బాగా నచ్చింది. ఫిష్ అయితే చాలా ఫ్రెష్గా ఉండేది. ఎప్పుడు పులుసు చేసుకుంటున్నాం, జ్యూస్ చేసుకోవట్లేదంటే ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.